మనం కామన్‌గా చూస్తాం బరువున్నాను అదేంటి మా మదర్ కూడా బరువుంది, మా ఫ్యామిలీలోనే అందరూ లావున్నారు అనుకుంటాం. జెనెటిక్స్. కానీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దిస్. ఎందుకు అంటే దెర్ ఈజ్ అ స్టడీ దట్ మనం ఒక్కొక్క బిఎంఐ పాయింట్, సో అది ఒక్కొక్క పాయింట్ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత మంచి ఎంబ్రియో వెళ్ళి గర్భసంచిలో అతుక్కోవడానికి ట్రై చేసినా కూడా బాడీ విల్ రిజెక్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ బిఎంఐ. సో మనం అది కరెక్ట్ చేయాలి. వాళ్ళకి కొంచెం ప్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఒక 2-3 మంత్స్ నువ్వు వర్క్ చేయమ్మా, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి, నువ్వు డయట్ తీసుకో, ప్రాపర్ డయట్ తీసుకోండి, యూ డిక్రీజ్ యువర్ బిఎంఐ and then come to us. Then whatever the treatment we will give, that will work better. The ideal BMI. Right. Ideal BMI మీరు మెయింటైన్ చేస్తే 18 to 24 మధ్యలో, then your pregnancy chances are highest. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా మిస్క్యారేజెస్ అవన్నీ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అండ్ వెయిట్ ఎక్కువ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ విల్ నాట్ గో స్మూతర్. అదేముంది మేడం ప్రెగ్నెన్సీలో బీపీ షుగర్ వస్తే అదేముంది విల్ మేనేజ్ అనుకుంటారు. బట్ ఇట్ డజంట్ ఆల్వేస్ వర్క్ లైక్ దట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం ప్రీ ప్రెగ్నెన్సీ మనకు ఒక అవకాశం ఉన్నప్పుడు వై నాట్, సో అది చేసి అప్పుడు సరే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీలో వస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే అప్పుడు మనకు బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయిపోతుంది. వన్స్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చాక మనం దాన్ని ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసినా కానీ సమ్ ఎఫెక్ట్ వీ హ్యావ్ టు సీ. అండ్ ఇన్ సివియర్ కేసెస్లో మనకి వీ సీ ఈవెన్ డెత్ ఆఫ్ ద బేబీ ఇన్ ద యూట్రస్. అండ్ బేబీ బాగా గ్రోత్ రెస్ట్రిక్షన్ అయిపోవడం, పెరగాల్సిన ఫేజ్లో పెరగకపోవడం, ప్రీమెచ్యూర్ డెలివరీ, ఇట్స్ అ వెరీ బిగ్ బర్డన్. సో మనకిప్పుడు 7 month బేబీ పుట్టినప్పుడు మనకు ఆ పెయిన్ ఆ ఇంక్యుబేటర్లో పెట్టి బేబీ స్పెండింగ్ 3 months అండ్ దట్ ఆ ఇంక్యుబేటర్లో అన్నీ అవే ఫ్రమ్ ద మదర్ అండ్ ఆల్ దట్, ఆ బేబీ నార్మల్గా ఉంటుందా, సో లాట్ ఆఫ్ హెడేక్ ఇట్ ఈస్. సో మనం ముందే కరెక్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ షుడ్ డూ.